नमस्ते महोदय। मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం గురువుగారు. వర్ణోచ్చారణ శిక్షలో మనము మూడవ ప్రకరణం చూశాము. మూడవ ప్రకరణంలో మనము ఆభ్యంతర ప్రయత్నం చెప్పుకున్నాము. ఆభ్యంతర ప్రయత్నంలో మనకు వర్ణాలను ఉచ్చరించడంలో ఏ రకంగా ఎంత ప్రయత్నం చేయాలి, ఏ వర్ణాలు ఉచ్చరించడంలో ఏ ప్రయత్నం చేత ఏ వర్ణాలు ఉచ్చరించబడతాయి, అంతస్థ వర్ణాలు ఎలా ఉచ్చరించబడతాయి, అంతస్థ వర్ణాలను ఉచ్చరించేటప్పుడు నాలుక యొక్క ప్రయత్నం ఎంత తీసుకోవాలి, ఈషత్ కొంచెం తీసుకోవాలా పూర్తిగా తీసుకోవాలా అనే విషయాన్ని మనము నిన్న సూత్ర రూపం చూసాము. అంతస్థ వర్ణాలను ఈషత్ స్పృష్టకరణాహ అంతస్థాహ అని చెప్పాము. స్పృష్టకరణాహ స్పర్శాహ అవి 25 వర్ణాలు ఏవైతే ఉన్నాయో వర్గాల యొక్క కూర్చు టూ తూప కూర్చు టూ తూపు ఇవి కవర్గము చవర్గము పవర్గము టవర్గము తవర్గము ఈ 5 వర్గాలు అంటే 5 25 అక్షరాలు మనకు ఇవన్నీ కూడా స్పర్శ వర్ణాలు. తర్వాత కొంచెం స్పృశత ఉచ్చరించబడేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అంతస్థ వర్ణాలు చెప్పాము. అలాగే కొంచెం వివృతంగా ముఖాన్ని ఓపెన్ చేసి పలికేటువంటి వర్ణాలు ఊష్మ వర్ణాలు చెప్పుకున్నాము. అలాగే రెండో పక్షం ఏంటంటే ఊష్మ వర్ణాలను ఉచ్చరించేటప్పుడు నాలుక యొక్క సహాయం లేకుండా కూడా మనము ఉచ్చరించవచ్చు. అంటే ఆ రకం ప్రయత్నం చేసి కూడా మనం ఊష్మ వర్ణాలు ఉచ్చరించవచ్చు అని చెప్పుకున్నాము. కానీ స్వరాలు మాత్రము వివరితం ద్వారా ఉచ్చరించాలి అని మనం చెప్పుకున్నాము. వివరిత కరణాహ స్వరాహ అని చెప్పుకున్నాము. సో ఈ రకంగా మనం చూసాము. లాస్ట్ లో కానీ సంవృతస్త్వకారః అంటే సంవృతః అకారః అని చెప్పుకున్నాం. అంటే అకారం మాత్రం సంవృతం చేత ఉచ్చరించబడుతుంది. అంటే మన కంఠాన్ని సంకోచించి ఉచ్చరించేటప్పుడు కంఠము సంకోచించి మనం ఉచ్చరిస్తాం అకారం. మనకు అది ప్రత్యక్షంగా అనుభవం ద్వారా కూడా తెలుస్తుంది. దాంట్లో అన్నప్పుడు కేవలము కంఠం పూర్తిగా ఓపెన్ కావడం లేదు, కొంచెమే ఓపెన్ అవుతుంది, మిగిలిన దీర్ఘవర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు యుత వర్ణాన్ని ఉచ్చరించేటప్పుడు అయితే మనం పూర్తిగా తీసుకుంటున్నాం అన్నమాట, కంఠాన్ని పూర్తిగా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ రకంగా మనం చెప్పుకున్నాము. అస్తు ఇందులో ఇంకెవరికైనా సందేహం ఉంటే చెప్పండి. అస్తు తర్హి ప్రకృతం అనుసరామః. తో నిన్న ప్రయత్నం 2 రకాలు, ఆభ్యంతర ప్రయత్నము బాహ్య ప్రయత్నం అని చెప్పుకున్నాము. ఆభ్యంతర ప్రయత్నం మనం చూసాము. ఇప్పుడు చతుర్థ ప్రకరణంలో బాహ్య ప్రయత్నం ఇవ్వబడింది. ఆ బాహ్య ప్రయత్నం ఏంటో చూడండి. స్లైడ్ మీద కనిపిస్తుంది మీకు. అథ చతుర్థం ప్రకరణం. ఏ ప్రకరణం? అథ చతుర్థం ప్రకరణం. చతుర్థ ప్రకరణం ఏం చెప్పబడిందంటే చూడండి. చతుర్థ ప్రకరణంలో కనిపిస్తుందా మీకు? స్లైడ్ ఉంది. అథ చతుర్థం ప్రకరణం. అందులో 1వ సూత్రం, అంటే ప్రకరణంలో మనం ఒక్కొక్క సూత్రం కింద తీసుకున్నాము. మొట్టమొదటి సూత్రం వచ్చేసి చతుర్థ ప్రకరణంలో అథ బాహ్యాః ప్రయత్నాః. బాహ్య ప్రయత్నం నిన్న చెప్పుకునేది అంతః ప్రయత్నం. నిన్న అడిగారు ఎవరు బాహ్య ప్రయత్నం అంటే ఏమిటి, అంత ప్రయత్నం అంటే బాహ్యం అంతః అని చెప్పాం. అంతః అంటే ఎక్కడ తీసుకోవాలి?
అంతా ఇది బాహ్యం అంటే కంఠం నుంచి మొదలుకొని ఓష్ట పర్యంతం ఉండేది దాన్ని ఆభ్యాంత ప్రయత్నం అంటాం. ఏమంటాము? ఇవి కంఠం నుంచి మొదలుకొని ముఖ పర్యంతం ఉండేటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆభ్యాంతర ప్రయత్నం కింద చెప్పుకుంటామంట. ఓకేనా? మరి బాహ్య ప్రయత్నం ఇవి ఎక్కడ ఉచ్చరించబడతాయంటే కంఠం నుంచి మొదలుకొని నాభి ప్రదేశం కింది భాగాన్ని ఉచ్చరించేటువంటి కింది భాగానే చెప్పేటువంటివి బాహ్య ప్రయత్నాలు. అర్థమైందా? బాహ్య ప్రయత్నం అంటే ఏదో బయట ఉచ్చరించడానికి ఏముంది? బయట ఉచ్చరించడానికి ఏం లేదు కదా. బాహ్యం అంటే కంఠం నుంచి కిందికి తీసుకునే ఏవైతే ఉండేవో అన్ని బాహ్యం అంటామట. ఓకేనా? ఆభ్యాంతరం అంటే ఏమిటి? కంఠం నుంచి ఓష్ట పర్యంత ముఖస్థానం ఏదైతే ఉందో అంతా కంఠం నుంచి ఓష్ట పర్యంత ముఖం కింద వచ్చేస్తున్నామట. ఇవన్నీ ఆభ్యాంతర ప్రయత్నం అంటే ముఖం వరకు ఉండే స్థానాలతో మనం ఉచ్చరిస్తాం. ఆ రకం ప్రయత్నం చేస్తామట. ఇప్పుడు చేసేటువంటి మన బాహ్య ప్రయత్నం ఏదైతే ఉందో కంఠం నుంచి కింది వరకు ఉండేటువంటి ప్రయత్నం చేస్తామట. అంటే స్థానాలు ఏ వర్ణానికి ఏ స్థానాలు చెప్పుకున్నామో, ఏ కరణం చెప్పుకున్నామో, ఆభ్యంతర ప్రయత్నం ఏవైతే ఉన్నాయో అవి ఉంటూ అంటే ఏ స్వస్థాన వర్ణాలు అంటే ఏ స్థానానికి ఏ స్థానం అయితే ఉందో అది ఉచ్చరిస్తూ కూడా బాహ్య ప్రయత్నం కూడా ఎంత ఉంటుంది. ఇప్పుడు ఆభ్యంతర ప్రయత్నం ఏ వర్ణం ఎలా ఏ విధంగా సహాయపడుతుంది చూసాం. ఇప్పుడు అంటే కంఠం నుంచి మొదలుకొని ఓష్ట పర్యంతం మధ్యలో ఉండేటువంటి స్థానాలు నాలుక సాధనం ఏ విధంగా అది ఏ రకంగా కొంచెం స్పర్శించాలా, ఎంత స్పర్శించుకోవాలి, ఏ వర్ణం ఎలా ఉచ్చరించబడి అవి చూసాం. బాహ్య ప్రయత్నం కూడా అంటే కంఠం నుంచి కింది నాభి ప్రదేశం వరకు వచ్చేటువంటి అక్కడి నుంచి, ఎందుకంటే వాయు ప్రధానం ఎక్కడ అవుతుందండి? నాభి ప్రదేశం నుంచే ఆకాశం వాయువు సంయోగం చేత వాయు ప్రవహిస్తూ హృదయ ప్రదేశం నాభి ప్రదేశం నుండి పైకి ప్రవహిస్తూ హృదయ స్థానం నుంచి వదులుకొని కంఠం నుంచి ముఖంలో స్థానంలోకి వస్తుంది, నాదం వస్తుంది, అవ్యక్త ధ్వని వస్తుంది. ఆ అవ్యక్త ధ్వని ముఖంలో భిన్న భిన్న స్థానాల్లో విభాజన చెందుతూ మనకేమొస్తుంది? అది వర్ణ రూపంలో బయటకు వస్తుంది. దాన్ని శబ్దం అని చెప్పుకున్నాం. ఇక్కడ బాహ్య ప్రయత్నం ఏం తీసుకోవాలి? ఇప్పుడు కంఠం నుంచి కిందికి పలికేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో బాహ్య ప్రయత్నంగా మనం తీసుకుంటాము. ఓకే, అర్థమైంది కదండి. ఇప్పుడు బాహ్య ప్రయత్నం ఆభ్యంతర ప్రయత్నం యొక్క సందేహం ఉందా? ఓకే, ఇప్పుడు నేను చెప్పేటువంటి కంఠం నుంచి పై ఓష్ట పర్యంత పెదవుల వరకు ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆభ్యంతర, దీన్ని లోపల అంటాం. బయట అంటే ఇక్కడ మనకు శరీరంలో కంఠం నుంచి కిందికి ఇంత బయట భాగం అంటాం, కంఠం నుంచి పై భాగం లోపల భాగం అంటాం. కానీ ఇక్కడ ఆభ్యంతర బాహ్య అని చెప్పి తీసుకోవాలి. అసలు ఇప్పుడు మన బాహ్య ప్రయత్నం అంటే కంఠం నుంచి కింది వరకు న్యాయ ప్రదేశం వరకు ఇవి ప్రయత్నం ఎంత తీసుకుంటాము, ఎంత సహాయపడుతుంది అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఇప్పుడు చెప్పేటివన్నీ ఆ కంఠం నుంచి కింది భాగం నుంచే మనకు అంతా వర్ణాలు పనిచేస్తాయండి. అంటే ప్రయత్నం ఉంటున్నమాట. అది ఏంటంటే చూద్దాం ఇప్పుడు. ఓకే, సో అత బాహ్య ప్రయత్న కనిపిస్తుందండి. ఓకే అండి, కనిపిస్తుంది. స్లైడ్ కనిపిస్తుంది కదా. అస్తు అథ బాహ్య ప్రయత్నాః. తో మొట్టమొదటి సూత్రం అథ బాహ్య ప్రయత్నాః. అందులో ఒకటో సూత్రం వచ్చేసి బాహ్య ప్రయత్నం అంటే ఇక్కడి నుంచి మూడవ ప్రకరణంలో ఆభ్యంతర ప్రయత్నాలు చెప్పుకున్న తర్వాత ఇప్పుడు బాహ్య ప్రయత్నాల యొక్క వర్ణాలు అంటే బాహ్య ప్రయత్నం చేత వర్ణాలు ఏ విధంగా ఉచ్చరించబడతాయి అనే విషయం మనం చెప్పుకున్నాం. అందుకే అథ బాహ్యాః ప్రయత్నాః, బాహ్య ప్రయత్నం అని చెప్పి మొదలు పెట్టుకుంటున్నాం. అందులో రెండో సూత్రం వచ్చేసి ఇక ప్రారంభిస్తున్నాను చెప్పుకున్నాము. ఒకటో సూత్రంలో ఇక్కడి నుంచి బాహ్య ప్రయత్నములు చేత ఏ రకంగా వర్ణాలు ఉచ్చరించబడతాయి చూసాము. నెక్స్ట్ వచ్చి రెండో సూత్రంలో వర్గాణం ప్రథమ ద్వితీయాః ష ష ష స విసర్జనీయ జిహ్వామూలీయ ఉపద్మానీయ యమౌ చ ప్రథమ ద్వితీయౌ వివృత కంఠాః శ్వాసాను ప్రధానాశ్చ అఘోషాః. ఓకే, కనిపిస్తుంది మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా. అస్తు, తో వర్గాణం ప్రథమ ద్వితీయాః ష ష స విసర్జనీయ జిహ్వామూలీయ ఉపద్మానీయ యమౌ చ ప్రథమ ద్వితీయౌ వివృత కంఠాః శ్వాసాను ప్రధానాశ్చ అఘోషాః అని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నామండి. ఇందులో క్రమంగా చూడండి. మొట్టమొదటిది వర్గాణం ప్రథమ ద్వితీయాః అంటే వర్గాల్లో ఉండేటువంటి ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు. వర్గాణ అంటే వర్గంలో ఉండేటువంటి ఏంటివి? ప్రథమ ద్వితీయాః అంటే ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు. వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ఏంటివి? కు, చు, టు, తు, పు. ఇవి వర్గాలకు అన్ని ప్రథమాక్షరాలు, ప్రతి వర్గం యొక్క మొదటి అక్షరం. అలాగే ద్వితీయాక్షరాలు ఏమొస్తాయి?
ఖ ఛ ఠ థ ఫ ఇవి వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు అనమాట. ఓకేనా? తో వర్గాల యొక్క ప్రథమ ద్వితీయ అక్షరాలు, అలాగే ష ష స ఈ మూడు ఏంటివి? ఇవి ఊష్మ వర్ణాలు అనమాట. ఈ మూడు సకారాలు ఉన్నాయి కదా, షకారం, తాళవి షకారము, మూర్ధన్య షకారం, దంత సకారం. ఈ మూడు సకారాలు, అలాగే విసర్జనీయ అంటే విసర్జనీయం, విసర్గము, జిహ్వామూలీయ. నెక్స్ట్ ఏంటి? జిహ్వామూల్య. తెలుసు కదా, జిహ్వామూల్యం అనేది నాలుక యొక్క మూల భాగం జిహ్వామూల్య. అంటే జిహ్వామూల్యాన్ని ఉచ్చరించినప్పుడు దానికి ముందుగా ఉంటుంది ఖచ్చితంగా, దాని తర్వాత ఏముంటుంది? కకారాన్ని ఉపయోగిస్తాం. జిహ్వామూల్యం అని చెప్పేటప్పుడు కకారాన్ని ఉపయోగిస్తాము, ఉపద్మాని అని చెప్పేటప్పుడు పకారాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా? తో జిహ్వామూలీయ, అలాగే ఉపద్మానీయ, ఉపద్మానీయ, యమౌచ. రెండు యమాలు, మనకి యమాలు మొత్తం 4 ఉన్నాయి కదా, ఇక్కడ 2 యమాలు తీసుకుంటాం అనమాట. అవి సంకేతం ఇచ్చేవాళ్ళు, బ్రాకెట్ కనిపిస్తున్నాయి. 2 యమాలు, యమం అంటే ద్వివత్స ఇచ్చారు ఇక్కడ, యమౌచ అంటే 2 యమాలు. అలాగే ప్రథమ ద్వితీయౌ. ఏంటి? ప్రథమ ద్వితీయౌ, ప్రథమ ద్వితీయౌ వివృత కంఠాః. ఏంటని? ప్రథమ ద్వితీయౌ వివృత కంఠాః అంటే మనం పైన చెప్పాం కదా, వర్గాన ప్రథమ ద్వితీయ అని చెప్పిన ఆ 2 వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు ఎలా ఉంటాయంట? వివృత కంఠాః అంటే ప్రథమాక్షరాలను ఉచ్చరించేటప్పుడు, ద్వితీయాక్షరాలను ఉచ్చరించేటప్పుడు వర్గాల యొక్క ప్రథమ ద్వితీయాక్షరం వివృత కంఠం చేసి ఉచ్చరిస్తామట. ఏంటిది? వివృత కంఠాః అంటే కంఠాన్ని ఓపెన్ చేస్తామని, పూర్తి కంఠప్పుడు ఆ అనేది కంఠం సంకోచం చేసామట, పిడికిలు బీచినట్టుగా ఉంటుందట. ఆ అక్కడ కొంచెం ఓపెన్ చేస్తాం. అదే కంఠాన్ని పూర్తిగా ఓపెన్ చేసిన ఆ ముఖాన్ని పూర్తిగా ఓపెన్ చేసామనుకోండి, అప్పుడు అది వివృతం అయిపోతుంది అన్నమాట. ఏమవుతుంది? దాన్ని వివృతం అంటామట. అది ఇక్కడ వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు ఏవైతున్నాయో వివృత కంఠాః, అవి వివృత కంఠం చేత ఉచ్చరించబడతా, వివృత కంఠం యొక్క ప్రయత్నం ఉంటుంది. అలాగే శ్వాసాను ప్రధానాశ్చ, అవి శ్వాసవంతమైనవి. ఏంటివి? అవి శ్వాసతో కూడుకునేటివి అన్నమాట. ఏంటండి? దాంట్లో ఆ వర్ణాలు ఉచ్చరించినప్పుడు ఏమవుతుంది? వర్ణాలు ఉచ్చరించిన తర్వాత శ్వాసం కూడా, అంటే కొంచెం శ్వాస అంటే మనం శ్వాస ప్రశ్వాస తీసుకునేప్పుడు ఏదైతే మనం గతి మనకు అనుభూతి కలుగుతుంటుందో ఆ శ్వాసయుక్తమైంది అన్నమాట. అది ఏంటి? ఈ వర్ణాలు శ్వాసయుక్తమైనవి అన్నమాట. ఈ వర్ణం వచ్చినప్పుడు శ్వాస యుక్తంగా ఉంటుంది, అంటే గాలి అనేది యుక్తం చేసినప్పుడు ఇలా ఉచ్చరించబడతాయి. అలాగే అఘోషాహ, వీటికి ఘోష ఉండే, అంటే ధ్వని, ప్రతిధ్వని ఉండేవాట. కొన్ని శబ్దాలు ఉచ్చరించే ప్రతిధ్వని లెక్క అది గుంజాయమానంగా ఉంటుందండి. అలా ఉండవు ఈ వర్ణాలు వచ్చినప్పుడు, అలాంటి గుంజాయపడి ఉండేవట. అందుకే అఘోషాహ అంటే ఉంటుంది కానీ సూక్ష్మ ధ్వని ఉంటుందన్నమాట. అభివ్యక్త ధ్వని ఉండదన్నమాట. అందుకే సూక్ష్మాహ, సూక్ష్మ ధ్వని ఉంటుందన్నమాట. కాబట్టి ఇవన్నీ ఏంటి? ఇలా ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రకంగా ఉచ్చరించాలి. ఈ వర్ణాలు ఏవైతే చెప్పుకున్నామో ఈ రకంగా అవి వివిధ కంఠం చేత ఉచ్చరించబడతాయి. అలాగే శ్వాసతో యుక్తమై ఉన్నాయి, అఘోషవంతమైన, ఘోషం లేదు, అంటే ధ్వని సూక్ష్మంగా అల్పంగా ఉంటుంది. అల్పంగా చేసి ఈ వర్ణాలను ఉచ్చరిస్తాము. అంటే ఈ వర్ణాల ప్రయత్నంలో శ్వాసంతో యుక్తమై ఉంటాయి, ఘోషం అంటూ ఏది ఉండదు. అంటే ఆ రకంగా అల్ప ప్రయత్నం ఉంటుంది, బాహ్య ప్రయత్నం ఆ రకంగా ఉంటుంది అన్నమాట. కానీ ఈ రకంగా చేసి మనం ఉచ్చరించే వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాహ్య ప్రయత్నం కింద తీసుకుంటాము. కాబట్టి ఏ వర్ణాలకి ఏ ప్రయత్నం ఉంది, ఏ ఉందని చెప్తున్నాడు. బాహ్య ప్రయత్నం ఎంత ఉంది అంటే వివిధ కంఠంతో ఉచ్చరిస్తాము, అలాగే శ్వాసయుక్తం చేస్తాము, శ్వాసాను ప్రధానాశ్చ. ఓకే, తో శ్వాసయుక్తం చేస్తాము. అఘోషాహ, అలాగే అవి ఘోషవంతమని కాదు, ధ్వని సూక్ష్మంగా ఉంటుంది అని ఈ రకంగా చెప్పాం. అంటే ఏ వర్గాలు ఎలా ఉచ్చరించబడతాయి అవి చూసామట. ఓకే, ఏ వర్ణాలు? వర్గాల యొక్క ప్రథమ ద్వితీయ అక్షరాలు, ఇవి విరుత కంఠాలు. అలాగే 3 శక ష ష స అది విసర్జనీయ. ఈ వర్ణము జిహ్వామూల్య, ఉపద్మాని, యమౌచ, ఇంకా ప్రథమ ద్వితీయ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏంటివి? వివృత కంఠాహ, శ్వాసతో యుక్తమైనవి, శ్వాసాను ప్రధానంగా ఉంటుంది. శ్వాసం అనేది శ్వాసను అనుసరిస్తూ ఉంటుంది. శ్వాసను ప్రధాన అంటే అనుప్రధాన, అంటే శ్వాసను అనుసరిస్తూ ఉంటాయి ఈ వర్ణాలను కూడా. ఈ వర్ణాలు కూడా ప్రయత్నం ఎలా ఉంటుంది? శ్వాస యొక్క ప్రయత్నం ఉంటుందన్నమాట. అందుకే శ్వాసాను ప్రధానాశ్చ అఘోషాహ, ధ్వని అల్పంగా సూక్ష్మంగా ఉంటుంది, ధ్వనించదు.
కాబట్టి ఈ రకం ప్రయత్నం ఏదైతే ఉందో వాటిని ఈ రకంగా ఉచ్చరించబడతాయి. ఈ యొక్క ధ్వని అని ఉంటుందని చెప్పి మనం చూసామంట. అంటే ప్రయత్నం ఎంత ఉంటుంది, ఏ రకంగా అవి తీసుకోబడతాయని చెప్పి చెప్పుకున్నాం అంట. అంటే ఈ ఉదిత కంఠం ప్రయత్నం ఉంటుంది, శ్వాసయుక్తం అవుతుంటుంది, ఇదే ప్రయత్నం అంట. అలాగే అఘోషవంతంగా ఉంటాయి, ఈ రకమైన ప్రయత్నం ఉంటుంది, బాహ్య ప్రయత్నం ఉంటుంది అని చెప్పి. అంటే ఏ వర్ణాలకు శ్వాస ఉంటుంది, ఉదిత కంఠమా శ్వాసతో యుక్తమయ్యాయా, ఘోషంతో యుక్తమయ్యా, అవి నిర్ధారిస్తున్నాం. అవి వివిధ ప్రయత్నం ఏదైతే నిర్ధారిస్తున్నా అది వివిధ ప్రయత్నం అని చెప్పి మనం తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. తో వర్గాల యొక్క ప్రథమ ద్వితీయాక్షరాలు 3 దంత సకారము, తాళవ సకారము, మూర్ధన్య సకారము, దంత సకారము, 1 విసర్గము, జిహ్వా మూలియము, ఉపద్మానీయము, 2 యమాలు, ఇంకా 2 యమాలు, ప్రథమ ద్వితీయ వర్గం ఏవైతే ఇవన్నీ కూడా వివిధ కంఠం చేత ఉదించబడతాయి. కంఠాన్ని ఓపెన్ చేసి ఉచ్చరించాలి, శ్వాసయుక్తం చేయాలి. అలాగే అఘోషవి అఘోషవంతంగా ఉంటాయి అని చెప్పి. అంటే ఈ ఎవరైనా వర్ణాలకు వివిధ కంఠ ఇప్పుడు వర్గాల యొక్క ప్రథమాక్షర ద్వితీయాక్షర సమృతాక్షరాల వివిధాక్షరాలు అంటే వివిధ కంఠంతో యుక్తమయ్యాయి. అంటే వివిధ కంఠం పూర్తిగా ఓపెన్ చేసి పలుకుతాం అన్నమాట. అలాగే శ్వాసతో యుక్తం చేస్తాము. ఇవి అఘోషవంతమైన ఈ వర్ణాలు అఘోషవంతమైనవి, శ్వాసాను ప్రధానమైనటువంటివి. శ్వాస అంటే ఈ వర్ణాలు ఉచ్చరించినప్పుడు దీని యొక్క వర్ణాల ఉచ్చారణలో శ్వాస యుక్తం చేస్తామన్నమాట. శ్వాసయుక్తమైనటువంటివి అని ఈ రకంగా చెప్పాలన్నమాట. సో శ్వాసయుక్తమైనటువంటివి, అఘోషవంతమైనవి, ఇలాగా ఈ బాహ్య ప్రయత్నం ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రంలో తెలుస్తున్నది. ఓకే, అస్తు. నెక్స్ట్ వచ్చేసి అందరికి కనిపిస్తుందండి? మీకు స్లైడ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది ఆచార్య. 62వ సూత్రం చూడండి. 62వ సూత్రం వచ్చేసి ఏకే అల్ప ప్రాణాః ఇతరే మహాప్రాణాః, ఏకే అల్ప ప్రాణాః ఇతరే మహాప్రాణాః. ఓకేనా? తో 5 వర్గాల యొక్క ఏకే అల్ప ప్రాణ అంటే ఒకటేమో అంటే ఒక వర్గంలోని ప్రథమాక్షరం అల్ప ప్రాణ అంట, ఇతరే మహాప్రాణాః. ఏకే అల్ప ప్రాణ అంటే చూడండి ఇక్కడ అంటే 5 వర్గాల్లో ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, ఇంకా పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇది చెప్పాను. వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు, పంచమాక్షరాలు. అంటే పంచమాక్షరం వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ఏమొస్తాయి? క, ప్రథమాక్షరం క్రమంగా ఇచ్చాడు. క, గ, గ అంటే వర్గాల యొక్క కవర్గంలో ప్రథమాక్షరము, తృతీయాక్షరం, పంచమాక్షరం ఇచ్చారు. అలాగే చవర్గంలో ప్రథమాక్షరము, తృతీయాక్షరము, పంచమాక్షరము. అలాగే టవర్గంలో ట, డ, అణ ఇవి ప్రథమ, పంచమ, తృతీయ, పంచమ. అలాగే తవర్గంలో త, ద, న తకారము ప్రథమాక్షరము, దకారము తృతీయాక్షరము, నకారము పంచమాక్షరము. అలాగే పకారంలో కూడా ప్రథమాక్షరము, తృతీయాక్షరము, అలాగే పేజ్ మార్చండి గురువు గారు. ఓకే, మారుతుంది, మారుస్తున్నారు చూడండి. అస్తు. సో ఈ రకంగా ఇవి చెప్పబడ్డామట. కాబట్టి వర్గాల యొక్క ప్రథమ, ద్వితీయ, తృతీయ, వర్గాల యొక్క ప్రథమ, తృతీయ, పంచమ ఇవన్నీ ఏంటివంటే అలా వీటితో పాటు యా, రా, లా, వ ఈ 4 వర్ణ అంతస్థ వర్ణాలు, ఇంకా యం అంటే ప్రథమ, తృతీయ అంటే ఇవన్నీ కూడా అల్ప అంటే ఒక రకం చెప్పాలంటే ముందు వర్గాల యొక్క ప్రథమాక్షరాలన్నీ, వర్గాల యొక్క తృతీయాక్షరాలన్నీ ఇవన్నీ అల్ప ప్రాణండి. ఏంటి? వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షర అల్ప ప్రాణాలు. అలాగే పంచమాక్షరాలు కూడా అల్ప ప్రాణాల కింద చెప్పబడుతున్నామట. మిగతావి ఏవైతే ఉన్నాయో మహాప్రాణ. ఈ 3 అల్ప ప్రాణాలు తీసుకున్నాం. మిగతావి ఏవైతే ఉన్నాయో మహాప్రాణ అంటే ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మహాప్రాణాలు అవుతాయి అన్నమాట. ఓకేనా? అవి ఈ రకంగా చెప్పబడ్డాయి ఇక్కడ. ఏకే అల్ప ప్రాణ ఇతరే మహాప్రాణ. ఇక్కడ సూత్రానుసారంగా అయితే
ఇక్కడ ఏకేతో తాత్పర్యం ఏంటంటే ఏకే కొన్నేమో అల్ప ప్రాణులు, మిగిలిన మహాప్రాణులు అని అర్థం. ఇక్కడ ఏకే అంటే ఒకటని కాకుండా ఇక్కడ ఏకే అంటే కొన్నేమో అల్ప ప్రాణులు, మిగతావేంటివి మహాప్రాణాలు అని ఇక్కడ చెప్పబడ్డాయండి. ఓకేనా? అస్తు. ఏకే అంటే కొన్నేమో అల్ప ప్రాణులు, ఆ కొన్నింటివి చెప్పాను. మిగిలినటువంటి ఏవైతే ఉన్నాయో మనకు 63 వర్ణాల్లో కొన్ని ఏవో నిర్ధారించుకున్నాం, అవి మాత్రమే అల్ప ప్రాణాలు తీసుకోవాలి. మిగిలిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మహాప్రాణాల కింద తీసుకుంటాం అనమాట. ఓకేనా? సో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది ప్రత్యక్షంగా. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఏకి అంటే కొన్నేమో అల్ప ప్రాణులు, ఇటుదంటే మరి కొన్నేమో మిగతావన్నీ మహాప్రాణులు. ఆ ముందు అల్ప ప్రాణాలు ఎన్నివి? కొన్నే ఉన్నాయి కాబట్టి వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, వర్గాల యొక్క తృతీయాక్షరాలు, పంచమాక్ష, ఇవి మూడేమో ఏం చెప్పాను? అల్ప ప్రాణులు. ఇంకేంటి అల్ప ప్రాణులు? యా, రా, లా, వా, ఇవి కూడా అల్ప ప్రాణులే. యమాలు ఏవైతున్నాయి అవి కూడా అల్ప ప్రాణులే. అలాగే ప్రథమ, తృతీయ, అర్థాత్ ఇవన్నీ కూడా అల్ప ప్రాణులు. ఇంకా మిగిలినవి ఏవైతే ఉన్నాయి, ఇతర ఏవైతే ఉన్నాయి అంటే కవర్గము అంటే వర్గాల ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు. ఖ, ఘ, ఛ, ఝ అంటే వర్గాల యొక్క తృతీయాక్షరం, చతుర్థాక్షరం ఇక్కడ చూపించబడ్డాయి బ్రాకెట్ లో. క, ఖ, ఛ, ఝ, ట, ఢ, థ, ధ, అలాగే ఫ, భ, ఈ వర్గాలకు తృతీయాక్షర, చతుర్థాక్షరాలు వచ్చాయి. అలాగే ష, ష, స, హ ఊష్మ వర్ణాలు ఇవి మహాప్రాణి కింద వచ్చాయి. అక్కడేమో యా, రా, లా, వా అంతఃస్థ అల్పప్రాణి కింద వచ్చాయి, అవి అల్పప్రాణి కింద తీసుకున్నాము. ఇక్కడేమో ఇవేమో ఊష్మ మహాప్రాణి కింద తీసుకున్నామట. అలాగే ఇవి జిహ్వామూల్యము, 2 యమాలు, మిగిలినవి పైన 2 యమాలు అక్కడ అల్పప్రాణి కింద తీసుకున్నాము. 2 యమాలేమో ఇక్కడ అలా ఏదైతే ఉందో అది మహాప్రాణి కింద తీసుకున్నామట. కాబట్టి ఇంకా అకారాది స్వరాలు ఏవైతే ఉన్నాయో, అకారాది స్వరాలు ఇక్కడ మేము పైన చెప్పుకున్నాం. వర్గాలకు ప్రథమ, తృతీయ, పంచమ చెప్పుకున్నాయి, స్వరాల గురించి చెప్పుకోలేదు అక్కడ. అందుకే అకార స్వరాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మహాప్రాణులే. అకారాది ఏవైతే స్వరాలు ఉన్నాయో అవన్నీ మహాప్రాణులు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కువ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి, అందుకే మహాప్రాణాలు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము? అధిక బలం చేత, అధిక శక్తి చేత ఉచ్చరించబడతాయి, అందుకే ఇవన్నీ మహాప్రాణాలు అని చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? మనకు వర్ణమాలలో ఎన్ని ఉన్నాయి? మొత్తం 63 వర్ణాలు ఉన్నాయి. 63 వర్ణాలలో మహర్షి పాణి చెప్పిన ప్రకారంగా అందులో ముందుగా వర్గాల యొక్క కచడి తప్ప ఏవైతే ఉన్నాయో అక్కడ క్రమంగా 25 అక్షరాలు ఏవైతే క్రమంగా ఉన్నాయో అందులో వర్గాల యొక్క ప్రథమాక్షరాలన్నీ, తృతీయాక్షరాలన్నీ, పంచమాక్షరాలన్నీ అల్ప ప్రాణాలు. ఇంకా యా, రా, లా, వా ఇవి అల్ప ప్రాణాలు. యం 2 యమాలు అల్ప ప్రాణాలు అని చెప్పుకున్నాడు. ఇవన్నీ అల్ప ప్రాణాలు. మిగిలినవి ఉన్నాయి, ఇవి కాక మిగిలినవి ఏవైతే ఉన్నాయో 63లోంచి అవన్నీ కూడా మహాప్రాణాలు. అవి కూడా పక్కన ఇచ్చారు మనకు బ్రాకెట్. ఖ, ఘ, ఛ, 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 ఝ, ట, ఢ అని చెప్పి అని చెప్పుకున్నప్పుడు ఇవన్నీ మహాప్రాణాలు. ఎందుకంటే మహాప్రాణ అంటే ఎక్కువ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. ఇవి ఇక్కడ వ్యవస్థ ఈ రకంగా 3వ సూత్రం ప్రకారం మనకు తెలుస్తుంది. ఓకే, ఏకే అల్ప ప్రాణ, కొన్నేమో అల్ప ప్రాణులు, ఇతరే కొన్నేమో మహాప్రాణ, అవి విభాగం చేసుకున్నాం. అస్తు. సో మీకు స్పష్టమైంది అల్పప్రాణ, మహాప్రాణం. అల్పప్రాణం అంటే అల్ప ప్రయత్నం చేత, తక్కువ శక్తి చేత ఉచ్చరించబడేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అల్ప ప్రాణులు అంటాము. ఎక్కువ శక్తి చేత, ఎక్కువ పరిశ్రమ చేత ఉచ్చరించబడేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మహాప్రాణాలు అంటాము అని ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత 63వ సూత్రం ఏం చెప్తుందంటే చూడండి, మళ్ళీ వర్గాల యొక్క అక్కడేమో ప్రథమ 61వ సూత్రంలో వర్గానం ప్రథమ, ద్వితీయ అని చెప్పిన. ఇక్కడ ఏముంటున్నాయి? వర్గానం తృతీయ, చతుర్థ అంటాం. వర్గానం తృతీయ, చతుర్థ, అంతస్థ, హకార అనుస్వార, అకారము అనుస్వారం, ఇంకా ఇంకా యమాలు. ఇవన్నీ తృతీయ చతుర్థం. ఇది తృతీయ చతుర్థం నాసిక్యాశ. ఈ తృతీయ చతుర్థ వర్ణాలు ఏవైతే ఉన్నాయో నాసికా చేత ఉచ్చరించబడతాయి. ఎట్లా ఉచ్చరించబడతాయి? నాసిక్యాశ. సారీ, తృతీయ చతుర్థ వర్ణాలు నాసిక్యాశ. నాసిక వర్ణాలు ఏవైతే ఉన్నాయో అంటే నాసికాతో పలికేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటివి? సంవృత కంఠాహ. ఏ కంఠం? కంఠాన్ని సంకోచించి పిడికిలు బిగించేదిగా ఆన్నే
కొంచెం ఓపెన్ చేసి సంకుచితం చేసి స్వరాన్ని ఉచ్చరిస్తాము. అంటే సంకుచితం చేసి ఉచ్చరించేటువంటి స్వరాలు ఏవి? వర్గాల యొక్క తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు అంట. ఇంకా అంతస్థ వర్ణాలు. అంతస్థ వర్ణాలు అంటే యా, రా, లా, వా. ఇంకేంటివి? హకారము, ఇంకా అనుస్వారము, అనుస్వారం, హకార అనుస్వారం, యమౌచ, యమాలు, యమాలు ఇక్కడ తీసుకోబడ్డాయన్నమాట. అలాగే అందుకే తృతీయ చతుర్థ వర్ణాలు, నాసిక్యాశ, ఇంకా నాసిక వర్ణాలు, ఇవన్నీ సమృత కంఠాహ. ఏంటివి? సమృత కంఠాలు. ఇంకా అలాగే నాదాను ప్రధానాశ్చ, ఒక నాదం వస్తుందండి, ఒక ధ్వని వస్తుంది. ఒకటి అవ్యక్త ధ్వని అనేది ఒకటి ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే నాదం ఉంటుందన్నమాట. అందుకే కొన్ని ఒకసారి వచ్చిన చేద్దాంటే ఒక తెలియని ఒక వైబ్రేషన్ ఆ శబ్దంలో ఆ వర్ణం లాంటి ధ్వని ఉద్భవిస్తుంది, ఉత్పన్నం అవుతుందన్నమాట. అందుకే నాదంతో యుక్తమైంది. అక్కడేంటి? నాదం అని చెప్పినాం, ఇక్కడ నాదం అంటున్నమాట. నాదాను ప్రధానాశ్చ, నాదము, నాదాను ప్రధానాహ, ఘోషవంతశ్చ, పైన అంటే అఘోష అని చెప్పాం. ఇదేంటివి? ఇవేమో ఘోషవంతశ్చ. ఘోషం అంటే అక్కడ ప్రయత్నము ఉచ్చరించేటప్పుడు కొంచెం గంభీరమైన శబ్దం అనేది కనిపిస్తుందన్నమాట. ఆ వర్ణాల యొక్క ఉచ్చరించేటప్పుడు ఘోషం అంటే ధ్వని ఆ రకంగా అభివ్యక్తం అవుతుంది, ప్రస్ఫుటితం అవుతుంది. అక్కడ ధ్వని మనకు కొంచెం విశేషం కనిపిస్తుంది. ఎప్పుడు? ఈ వర్గాల యొక్క తృతీయాక్షరాలు కానీ, చతుర్థాక్షరాలు కానీ, అంతస్థ వర్ణాలు కానీ, హకారము, అలాగే అనుస్వారము, రెండు యమాలు, యమౌచ, రెండు ఇచ్చే యమ ద్వివచనం, రెండు యమాలు, ఇంకా ఈ తృతీయ చతుర్థ వర్ణాలు, నాసిక్యాశ్చ, ఇంకా నాసిక వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సమృత కంఠం చేత ఉచ్చరించబడతాయి, నాదంతో యుక్తమై ఉన్నాయి, ఇంకా ఘోషవంతమైనవి అని ఇక్కడ మనకు ఈ 4వ సూత్రం చెప్పిందండి. ఓకే, అర్థమైందా? ఇక్కడ అదే విధంగా ఇచ్చాడు. 5 వర్గోంకే తీసరే और चौथे वर्ण అంటే గ, ఘ, జ, ఝ, డ, ఢ, ద, ధ, బ, భ. ఇంకా అంతస్థ్, అంతస్థ్ అంటే యా, రా, లా, వా. అలాగే హకారం చెప్పి హకారము. తర్వాత అనుస్వారం, అనుస్వారం పైన బింది చుక్క పెట్టాం, అనుస్వారము. ఇంకా తీసరే చోటే వర్ణాలు అంటే 2-3 వర్ణాలు, 2-3 వర్ణాలు. యం అంటే ఇక్కడ అడా ఇచ్చారు, పైన చంద్రబింది ఇచ్చారు. ఈ 2 యమాలు తీసుకున్నారు. ఇవన్నీ సానునాసిక అంటే యమాలు అంటే సానునాసిక అంటే అనునాసిక సహితంగా. అంటే అనునాసికం అంటే నాసిక అంటే ముక్కు సహాయం చేత నోటి సహాయంతో పలికేబట్టి నాసిక అంటామండి, అనునాసిక అంటామంట. నేను చెప్పాను ముక్కు చేత నోటి సహాయం చేత పలికేటువంటి వర్ణాలను నాసిక వర్ణాలను చెప్తామన్నమాట. ఇక్కడ అదే విధంగా ఇక్కడ చెప్పారు. ఏం చెప్పారంటే ఇక్కడ సానునాసిక అంటే ఇవి యమాలు ఏవైతే ఉన్నాయో ఇవి అనునాసిక వర్ణాలు అన్నమాట. అకారది స్వరాలు ఇవన్నీ కూడా సమృత కంఠం చేత ఉచ్చరించబడతాయి. నాసిక్యాశం చెప్పాం కదా, అలాగే ఇవి సానునాసికత యుక్తమైంది. అకారాది స్వరాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా అకారాది స్వరాలు ఏవైతే ఉన్నాయో దీనికి ప్రయత్నం అనేది సమృతంగా ఉంటుంది. ప్రయత్నం ఎలా ఉంటుంది? సమృత ప్రయత్నం అంటే కంఠాన్ని సంకోచించి చెప్తాము. అలాగే నాదాను ప్రధాన అంటే వీటిలో అవ్యక్త ధ్వని నాదం ఒక ఉత్పన్నం అవుతుంది, అవ్యక్త నాదం ఉత్పన్నం అవుతుంది. ఆ అవ్యక్త నాదం ముఖంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ముఖంలో భిన్న భిన్న స్థానాలకు వెళ్ళి వర్ణ రూపంలో బయటకు వస్తుంది. ధ్వని రూపంలో, వ్యక్త ధ్వని రూపంలో, వర్ణ రూపంలో అది బయటకు వచ్చి ఒక అక్షరాన్ని ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఇవి ముఖ్యంగా సమృత కంఠం చేత ఉచ్చరించబడతాయి, నాదయుక్తమైనవి, ఘోషవంతమైనవి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చతుర్థ వర్ణాలు ఇంకా నాసిక వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ నాదము చేత యుక్తమై ఉన్నాయి, అలాగే ఘోషవంతమైనవి, సమృత కంఠం చేత ఉచ్చరించబడతాయని చెప్పి మనకు ఈ సూత్రం చెప్తుందండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత అంటే మనకు వర్ణాల్లో ఏది ఏ రకంగా ధ్వనిస్తుంది, ఏ రకంగా ఉత్పన్నం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏది ఏ రకంగా ధ్వనిస్తుంది, ఏ రకంగా చెప్పబడుతుంది అనేది మనకి ఇక్కడ చూస్తున్నామట. అది ఒకటి గుర్తుపెట్టుకుని చాలు అన్నమాట. అంటే దీంట్లో నాదం ఉందా, లేదంటే శ్వాస ఉందా, ఘోష ఉందా, అది మనం అర్థం చేసుకోవాలి. అస్తు. సో అది ఇక్కడ చెప్పుకున్నాము. మొట్టమొదటి సూత్రంలో వర్గానం ప్రథమాద్వితీయవి విదిత కంఠాలని చెప్పుకున్నాము, శ్వాసాన ప్రధానం అని చెప్పుకున్నాం, అఘోషం చెప్పుకున్నాం. ఇవి ఏమంటున్నాము? వివిధ కంఠాలు, సమృత కంఠము,
నాదాను ప్రధానము ఘోషవంతం. అక్కడ అఘోషం, ఇక్కడ ఇక్కడ ఘోషము. అంటే ఘోషంలో కొంచెం ధ్వని విశేషంగా కనిపిస్తుంది. అఘోషం అనేప్పుడు ధ్వని అలా ఉంటుందిగా, సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. ధ్వనించదు, ఎక్కువగా ప్రకాశించదు, కనిపించదు అన్నమాట. కాబట్టి ఏ వర్ణ ఎలా సంస్కృత కంఠం చేత ఉచ్చరించబడతాయా, ఎలా ఉచ్చరించబడతాయి అనేది ఇక్కడ, ఏ వర్ణ ఎలా ఉచ్చరించాలనేది ఇక్కడ చెప్పబడింది. అస్తు. ఇలా చెప్పిన తర్వాత 4వ సూత్రంలో, అంటే నాకు తెలిసి ఇక్కడ మన పైన చెప్పుకున్న 61వ సూత్రము 63 సూత్రంలో మనకు వర్గాలకు ప్రథమ తృతీయ వచ్చాయి. మనకు ఇక్కడ తృతీయ చతుర్థ వర్ణాలు వచ్చాయి. దాదాపుగా స్వరాలు మొత్తం వచ్చాయండి, స్వరాలు వ్యంజనాలు వచ్చేసాయి మనకు, అన్ని కూడా తీసుకోబడ్డాయి. పైన ఏకే అల్పప్రాణి ఇతర మహాప్రాణి కూడా చెప్పుకున్నాం. కొన్నేమో అల్పప్రాణులు, మరి కొన్నేమో మహాప్రాణులు కూడా చెప్పుకున్నామట. ఏవి అల్పప్రాణులు, ఏవి మహాప్రాణులు మనం చూసాం. వర్గాల యొక్క 3, 4 అక్షరాలు, వర్గాలు 1, 3, 5 అక్షరాలు, అలాగే మిగిలినటువంటి 3, 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షరాలు అన్ని కూడా మహాప్రాణి కింద చెప్పుకున్నాము. అస్తు. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ 5వ సూత్రంలో యథా తృతీయాః తథా పంచమాః, అది పైన చెప్పేది ఇక్కడ ఏ విధంగా అయితే తృతీయ వర్ణాలు ఉన్నాయో, యథా తృతీయాస్ తథా పంచమాః, అలాగే పంచమ వర్ణాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే తృతీయ వర్ణాలు ఉన్నాయో అలాగే పంచమ వర్ణాలు కూడా ఉన్నాయి. అది తృతీయ వర్ణాలకు సమానంగానే పంచమ వర్ణాలు కూడా ఏముంది, సంవృత కంఠము, నాదాను ప్రధానము, ఘోష ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. మనం చెప్పిన కదా, వర్గానాం తృతీయ చతుర్థాః అని చెప్పిన కదా. అంటే వర్గా తృతీయ చతుర్థ ఏంటి, సంవృత కంఠము, నాదాను ప్రధానము, ఘోషవంతం చెప్పుకున్నా. అంటే ఈ వర్ణాలకు ఉచ్చరించబడు సంవృత కంఠాన్ని ఉపయోగించుకుంటే ప్రయత్నం చేస్తాము. ఆ రకం బాహ్య ప్రయత్నం ఆ రకంగా ఉంటుంది. నాదాన్ని ప్రధానంగా నాదవంతంగా ఉంటాయి, ఇంకా ఘోషవంతంగా ఉంటాయని చెప్పుకున్నామట. అదే సేమ్ అదే స్థితి అనేది పంచమవర్ణం చెప్పినప్పుడు మనకేంటి, వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ద్వితీయాక్షరాలు చెప్పుకున్నాము. వర్గాల యొక్క ప్రథమాక్షరం ద్వితీయాక్షరం చెప్పుకున్నాము 61వ సూత్రంలో. అంటే ఇక్కడ మనకు 1వ సూత్రం 2వ సూత్రం ప్రకారంగా ఇక్కడేమో వర్గాల యొక్క తృతీయ చతుర్థి తీసుకున్నాం. మిగిలినటువంటివి పంచమాక్షరాలే, అవి ఎలా ఉచ్చరించబడతాయి ఇక్కడ చెప్పామట. యథా తృతీయ తథా పంచమః, తృతీయ వర్ణాలకు ఏ విధంగా ఉన్నాయో పంచమాక్షరం అలాగే తీసుకోవాలి. అంటే తృతీయ వర్ణాలు అంతస్థ వర్ణాలు, అంతస్థయుక్తమైనవి, అంటే సంవృత కంఠంతో యుక్తమైనవి ఉన్నాయి, నాదంతో యుక్తమై ఉంది, ఘోషవంతంగా ఉంది. ఘోషం అంటే కొంచెం ధ్వనిస్తుంది శబ్దం. ఇంకా నాదము ఒక అవ్యక్త ధ్వని కూడా ఉత్పన్నం అవుతుంది. అదే సంవృతం కూడా కంఠం సంవృత సంకోచించి చెప్పబడుతుంది. ఈ రకంగా మనం చూసామండి. ఓకేనా. ఇలా చూసిన తర్వాత ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే లక్షణాలు తృతీయ వర్ణంలో పంచమ వర్ణంలో వస్తాయి. యథా తృతీయ తథా పంచ, అలాగే తృతీయ వర్ణాలకు ఏవైతే లక్షణాలు చెప్పుకున్నామో అవే లక్షణాలు పంచమ వర్ణాలు కూడా వచ్చేస్తాయి. అందుకే వర్గంకి తృతీయ వర్ణంకి సమానం. వర్గాల యొక్క తృతీయ వర్ణాలకు ఏవైతే సమృత తత్వం, సమృత కంఠం ఉందో, నాదాను ప్రధానం ఉందో, ఘోషవంతం ఉందో, అలాగే పంచమ వర్ణాలు కూడా అదే ప్రయత్నం ఉంటుంది. పంచమ వర్ణాలు కూడా అదే విధంగా సమృత కంఠము, నాదాను ప్రధానము, ఘోష ప్రయత్నం అనేది ఉంటుంది అని ఈ 5వ సూత్రం ద్వారా తెలుస్తుంది 64వ బిందువు ప్రకారంగా. అస్తు. ఇలా చెప్పిన తర్వాత 65వ బిందువు, ఇక్కడ క్రమ సంఖ్య 6. ఆనునాసిక్యం ఏషాం అధికో గుణః. ఏంటండి ఆనునాసిక్యం? ఆనునాసిక్యం అంటే ఏంటి? అనునాసిక వర్ణములు అండి. అనునాసిక అంటే అనునాసిక ఎలా ఉచ్చరిస్తాము? అనునాసిక వర్ణాలను కంఠం చేత ముక్కు చేత నోటి చేత పలికిన వర్ణాన్ని అనునాసిక వర్ణం అంటాం. ఏం చెప్పాను? ముక్కు చేత నోటి చేత ఉచ్చరించిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనునాసిక వర్ణాల కింద చెప్పుకున్నామట. ఓకేనా. సో అదే విధంగా ఇక్కడ తీసుకోబడ్డాయి. చూడండి, యథా అనునాసిక్యం ఏషాం అధికో గుణః. అనునాసిక వర్ణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గుణం ఎక్కువగా ఉంటుందంట. అనునాసిక వర్ణాలు ఏం చెప్పుకున్నాము? పంచమ వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వర్గాల యొక్క పంచమాక్షరాలు ఏమున్నాయి? వర్గాల యొక్క పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనునాసిక వర్ణములు. అంటే నాసిక చేత, ముక్కు చేత, నోటి సహాయం చేత పలకబడతాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ సూత్రంలో ఆనునాసిక్యం ఏషాం అధికో గుణః. ఆనునాసిక్యం ఏషాం అధికో గుణః అంటే పంచమ వర్ణాలకు ఏవైతే ఉందో ఒక గుణం ఎక్కువగా ఉంది. అంటే
ముఖంతో పాటు నాసికాతో ఉచ్చరించేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనునాసిక అంటాం. అంటే పంచమాక్షరాలకు ఒక గుణం ఎక్కువగా ఉంది. అంటే ఏ గుణం ఉంది? ఆనునాసిక్య గుణం ఎక్కువగా ఉంది. పంచవర్ణాలు కేవలము ముఖం చేతనే కాకుండా వాటితో పాటు ముక్కు సహాయం, ముఖం చేతి నోటితోనే కాకుండా నోటితో పాటు ముక్కు యొక్క సహాయం చేత ఉచ్చరించబడతాయి. ఈ ముక్కు అనేది నాసిక అనేది ఒక గుణం ఎక్కువగా ఉందన్నమాట. అది ఇక్కడ చెప్పుకున్నాము. ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ. అంటే ఈ పంచమ పైన చెప్పుకున్నాము, యథా తృతీయ తథా పంచమా అని చెప్పుకున్నాం కదా. ఏ విధంగా అయితే తృతీయ వర్ణాలకు సమృత కంఠత్వము, నాదాన ప్రధానము, ఘోషవంతం చెప్పిన కదా, అవే గుణాలు పంచమ వర్ణాలకు వస్తాయని చెప్పినాం. కానీ అక్కడ అనునాసికం చెప్పుకోలేదు అన్నమాట. కాబట్టి ఇక్కడ కింది సూత్రం ద్వారా ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ. ఈ పంచమ వర్ణాలకు కంఠంతో పాటు అంటే ముఖంతో పాటు ఒక ముక్కు యొక్క సహాయం కూడా ఉంటుందని, నాసిక యొక్క సహాయం కూడా ఉంటుంది. ఆ ఒక గుణం ఎక్కువగా ఉంటుంది అని కింద మనకు ఈ సూత్రం చెప్పిందండి. అందుకే ఆనునాసిక్యం ఏషాం కేశాం పంచమ వర్ణానం అంటే వర్గాలకు పంచమాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటికి నాసికా గుణం, ముక్కు యొక్క గుణం కొంచెం ఎక్కువగా ఉంది. ఆ గుణం ఎక్కువగా ఉంది. అందుకే ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ. అవి పంచమ వర్ణాలకు ఎక్కువగా ఉంది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తున్నది. అస్తు. నెక్స్ట్ వచ్చేసి 7వది పైన కనిపిస్తుంది చూడండి. షాదయ ఊష్మాణ. ఏంటండి? షాదయ ఊష్మాణ. షాదయ అంటే షకారం ఆదిలో ఉంది ఏ వర్ణాలకి దాన్ని షాది అంటామండి. షవర్ణము ఆదిలో ఉంది ఏ వర్ణాలకైతే దాన్ని షాది అంటామట. ఓకేనా? షాదయ ఊష్మాణ అంటే తాళవ షకారము, మూర్ధన్య షకారము, దంత సకారము, అలాగే హకారము. ఈ ఊష్మ వర్ణాలు కదా, ఇవి మహాప్రాణ. షాదయో ఊష్మాణ ఏంటివి? ఇవి మహాప్రాణాలు. మనం ముందు చెప్పుకున్నాం కదా, ఏకే అల్ప ప్రాణాహ ఇతరే మహాప్రాణాహ. ఏకే కొన్నేమో అల్ప ప్రాణులు, మరి కొన్నేమో మహాప్రాణులు. అక్కడ మనం వ్యవస్థ చెప్పుకున్నాం. అంటే వర్గాల యొక్క ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలన్నీ కూడా అల్ప ప్రాణులు, మిగిలినటువంటి మహాప్రాణాలు చెప్పుకున్నాం. ఆ మహాప్రాణాలు చెప్పుకునేటప్పుడు అంతస్థ వర్ణాలేమో అల్ప ప్రాణాల కింద వెళ్ళిపోయాయి, ఊష్మ వర్ణాలేమో మహాప్రాణాల కింద చెప్పుకున్నామట. ఇక్కడ అదే మళ్ళీ కింద వ్యవస్థ చెప్తున్నారు. ఇక్కడ షాదయ ఊష్మాణ. షాది అంటే షకారం ఆదిలో ఉంది ఏ వర్ణాలకైతే. ష ష సా హ. ఈ ఊష్మ అని పేరు పెట్టాం కదా. ఇవి ఏ మహాప్రాణ అంటే మహాప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. ఈ ఊష్మ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ పైన కనిపించే బ్రాకెట్ లో ష ష ష సా హ ఇవి మహాప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పి మనకు కనిపిస్తుంది. అలాగే 8వ సూత్రంలో సస్థానేన ద్వితీయాః. సస్థానేన ద్వితీయాః. సస్థాన ద్వితీయాః అంటే అలాగే సకారానికి ఇప్పుడు సకారానికి ఏ ప్రయత్నం అండి? అల్ప ప్రాణం మహాప్రాణమా? ఇక్కడ దంత సకారానికి అల్ప ప్రాణం మహాప్రాణం అని చెప్పింది. దంత సకారం ఎక్కడ ఉంది? ఊష్మ వర్ణాలు ఉంది కదా. దంత సకారం ఎక్కడ వస్తుంది? ఊష్మ వర్ణాలు వస్తుంది. ఊష్మ వర్ణాలు వచ్చింది కాబట్టి ఇది మహాప్రాణం. అదే చెప్తాడు. స్థానేన అంటే సకారం యొక్క స్థానం ఏదైతే ఉందో మహాప్రాణం ఉందో అదే ద్వితీయాః. ద్వితీయ వర్ణాలు కూడా మహాప్రాణాలే. అది కింద మళ్ళీ ఇంకో విధంగా చెప్పుకుంటామట. ఏ విధంగా అయితే 5 వర్గాల్లో ద్వితీయ వర్గాలు ఏవైతే ఉన్నాయో 5 వర్గాల నుంచి అన్ని వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఖ ఛ ఠ థ ఫ అలాగా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సకారానికి సమానంగానే మహాప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. అందుకే సకార స్థానానికి సమానంగానే స్థానేన అంటే సకారానికి స్థానం ఏదైతే ఉందో మహాప్రాణం ఉంది కదా దానికి సమానంగా ద్వితీయ వర్గాల యొక్క ద్వితీయ వర్ణాలు కూడా అదే విధంగా ఉచ్చరించబడతాయి. మొత్తం ద్వితీయ వర్ణాలు ఖ ఛ ఠ థ ఫ ఇవన్నీ కూడా మహాప్రాణాలే. మన పైన ఒక వ్యవస్థ చెప్పుకున్నాం. ఇక్కడ సూత్ర మాధ్యంతో మళ్ళీ ఇక చెప్పు. అక్కడ కొన్నేమో అల్ప ప్రాణాలు, కొన్నేమో మహాప్రాణాలు చెప్పుకున్నాం. ఆ కొన్ని ఏంటి అల్ప ప్రాణాలు, కొన్ని మహాప్రాణాలు ఏంటి ఇక్కడ మనకు పూర్తిగా వ్యవస్థ ద్వారా తెలుస్తుందన్నమాట. సో షాదయ ఉస్మాన ఇవన్నీ మహాప్రాణం చేత ఉచ్చరించబడతాయి ముందు చెప్పుకున్నాము. ఇక్కడ సస్థానైన ద్వితీయాః అలాగే సకారానికి ఏదైతే స్థానం ఉందో ప్రాణం ఉందో మహాప్రాణం, అల్పప్రాణం ఉందో ప్రయత్నం ఉందో మహాప్రాణం ఇవి ప్రయత్నం అంటండి. అల్పప్రాణాలు మహాప్రాణం ఏదైతే ప్రయత్నం అంటాం. ఏ ప్రయత్నం? బాహ్య ప్రయత్నం. ఈ ప్రయత్నమే
ఇక్కడ సకారానికి ఏ ప్రయత్నం ఉందో, మహాప్రాణ ప్రయత్నం ఉందో అదే ప్రయత్నము ఇక్కడ అదే ప్రయత్నం చేసి ఉచ్చరించినప్పుడు ఈ వర్ణాలు ఉచ్చరించబడతాయి. అందుకే మహాప్రాణ ప్రయత్నము. వీటిని మహాశక్తి ప్రయత్నం అంటే దీని యొక్క మహాప్రాణం అంటే ఎక్కువ శక్తి తీసుకుంటా, అంటే ఎక్కువ మహాన్ ప్రయత్నం చేస్తామట. మహాన్ ప్రయత్నాన్ని ఇక్కడ బాహ్య ప్రయత్నం తీసుకున్నాను. ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మహాన్ ప్రయత్నము, అందుకే మహాప్రాణం అని చెప్పాం. అల్ప ప్రాణం అంటే తక్కువ ప్రయత్నం చేస్తున్నామట. తక్కువ ప్రయత్నం చేస్తున్నాం అంటే అవి అల్ప ప్రాణం కింద చెప్పుకున్నామట. తక్కువ శక్తి, తక్కువ సామర్థ్యం అక్కడ పనిచేస్తున్నామట. అందుకే ఈ రకంగా ద్వితీయ వర్ణాలు కూడా సకారం ఏ విధంగా మహాప్రాణము, అలాగే ద్వితీయ వర్ణాలు కూడా మహాప్రాణులు అని మనము ఈ సూత్రం ద్వారా 8వ సూత్రం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 9వ సూత్రం వచ్చేసి హకారేణ చతుర్థాహ. ఏంటి? హకారేణ చతుర్థాహ. అలాగే వర్గాల యొక్క చతుర్థాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఏం చెప్పాను, వర్గంలో ఉండే వర్గాల యొక్క చతుర్థాక్షరాలు అంటే ప్రత్యేక వర్గం నుండి చతుర్థాక్షరం. వర్గాల యొక్క చతుర్థాక్షరం ఏంటి? ఘ, ఝ, ఢ, ధ, భ. ఈ 5 అక్షరాలు వర్గాల యొక్క చతుర్థాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్ణాల 5 వర్ణంక అంటే 5 వర్ణాల యొక్క 5 వర్గాల యొక్క అన్ని చతుర్థ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఇవి హకారేణ చతుర్థాహ. హకారానికి ఏదైతే స్థానం ఉందో అంటే మహా ప్రయత్నం ఉందో, మహాప్రాణం యొక్క ప్రయత్నం ఉందో అదే ఇక్కడ కూడా తీసుకోవాలి. హకారికే సమానంగానే మహాప్రాణ ప్రయత్నం ఉంటుంది. ఏం చెప్పాను? హకారానికి ఏదైతే ప్రయత్నం ఉందో, హకారానికి ఏ ప్రయత్నం అండి? మహాప్రాణ ప్రయత్నం. అదే కదా పగిన షాదయ ఊష్మాణ ష ష సా హ ఈ 4 వర్ణాలు ఉన్నాయి కదా, అవి మహాప్రాణం అన్నమాట. ఓకేనా? మహాప్రాణం వర్ణం మనకి పైన చెప్పుకున్నాము. ఇక్కడ అదే చతుర్థ వర్ణం కూడా మహాప్రాణం అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటాం. అక్కడేమో సకారంతో కలిపి చెప్పాం. సకారానికి ఏదో స్థానం ఉందో, ప్రయత్నం ఉందో, మహాప్రాణ ప్రయత్నం, అలాగే ద్వితీయ అక్షరాలు కూడా చెప్పుకున్నాం. కింద హకారైన చతుర్థాహ, హకారానికి సమానంగా చతుర్థ వర్ణం కూడా ఉంటాయి. అంటే హకారానికి ఏవైతే గుణాలు ఉన్నాయో ముందు చెప్పుకున్నాం కదా, వర్గానం తృతీయ చతుర్థ, అక్కడ ఘోషవంతము ఇవన్నీ చెప్పినా అవన్నీ లక్షణాలు ఇక్కడ వచ్చేస్తాయండి. అవన్నీ లక్షణాలు ఇక్కడ వర్తిస్తాయి. అక్కడ ఏం చెప్తున్నాం లక్షణాలు? వర్గాల యొక్క తృతీయాక్షరాలు చతుర్థాక్షరాలు ఎలా ఉన్నాయి? సమృత కంఠము, నాదాను ప్రధానము, ఘోషవంతము. ఇప్పుడు ఇవి హకారము ఇందులోనే వచ్చిందన్నమాట. హకార అనుస్వాదం యమవచ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సమృత కంఠం చేత, నాదాని ప్రధానం చేత, ఘోషవంతం చేత ఉచ్చరించబడతాయి. కాబట్టి ఇక్కడ హకారైన చతుర్థ అని చెప్పామంటే చతుర్థ వర్ణాలు కూడా ఇదే విధంగా ఉంటాయి. ఆ లక్షణం మొత్తం దీనికి కూడా వచ్చేస్తాయి. కాబట్టి హకారైన చతుర్థాహ, వర్గాల యొక్క చతుర్థ వర్ణం ఏదైతే ఉందో, చతుర్థ వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ వర్ణాలకు హకారానికి సమానంగానే మహాన్ ప్రయత్నం ఉంటుంది. హకారాన్ని ఉచ్చరించడం ఏ విధంగా మహాప్రాణం ప్రయత్నం ఉంటుందో ఇక్కడ కూడా ఈ వర్గాల యొక్క చతుర్థాక్షరాలు కూడా మహాప్రాణ ప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి అని చెప్పి ఈ రకంగా ఈ ప్రకరణం అని చెప్పుకున్నాం. ఇది చతుర్థం ప్రకరణం. ఇది చతుర్థం ప్రకరణం. చతుర్థ ప్రకరణంలో ఈ రకంగా మనం చూశామండి. ఓకేనా? ఒక్కసారి నేను సంకేతం మాత్రం ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మనం బాహ్య ప్రయత్నం చెప్పుకుంటున్నాం. బాహ్య ప్రయత్నం అంటే ప్రయత్నం ఎలా చేయాలని వర్ణాలు ఉచ్చరించినప్పుడు ఏ వర్ణాలకు ఏ ప్రయత్నం ఉంది, మహాప్రాణ ప్రయత్నము ఏ రకంగా ఉన్నాయి అంటే మహాప్రాణం కాకుండా బాహ్య ప్రయత్నం ఏ రకంగా ఉంటుందని ఇది ఒకసారి గమని మనకు 63 అక్షరాలు చెప్పుకున్నాను. అందులో వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు ఏం చెప్పాను? వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు అంటే 1, 2 అక్షరాలు క్రమంగా. ఇంకా ఊష్మవర్ణాలు ష ష స విసర్జనీయ, జిహ్వామూలీయ, ఉపద్మానీయ, 2 యమాలు. ఇవన్నీ ఏంటివి? వివిధ కంఠాలు, శ్వాసాను ప్రధానమైనవి అంటే శ్వాసయుక్తమైనటువంటివి, అఘోషాశ్చ అఘోషవంతమైనవి. ఇవి గుర్తుపెట్టుకో. ముఖ్యంగా ఇవేంటివి? ఈ వర్ణాలు వివిధ కంఠము, శ్వాసాను ప్రధానము, అఘోషం. ఇది మేము గుర్తుపెట్టుకోవాలి. అంటే వివిధ కంఠ ప్రయత్నం ఉంటుంది, శ్వాసయుక్త ప్రయత్నం ఉంటుంది, అఘోషంగా ఉంటాయన్నమాట. ప్రయత్నం దానికి ఇదిగా ఉండదు అన్నమాట, అంటే సూక్ష్మంగా ఉంటుంది. ఘోష అంత పెద్దగా ఉండదని చెప్పి చెప్పుకున్నామట. అలాగే వర్గాల యొక్క తృతీయ చతుర్థ వర్ణాలు, అలాగే అంతస్థ వర్ణాలు, హకారము, అనుస్వారము, 2 యమాలు. ఇవేంటివి? ఇంకా నాసిక వర్ణాలు. ఇవేంటివి? సమృత కంఠాలు, నాదాను ప్రధానమైనటువంటివి, ఘోషవంతమైనవి అని చెప్పి ఈ 3 బిందువులు గుర్తుపెట్టుకోవాలి. సమృత కంఠము, నాదాను ప్రధానము, ఘోషవంతము. అక్కడేమో
వర్గాలకు ప్రథమ ద్వితీయ అక్షరాలు ఊష్మ వర్ణాలు, ఇక్కడేమో అంతస్థ వర్ణాలు తీసుకున్నామట. కాబట్టి ఇవన్నీ ఏంటివి? ఘోషం అంటే గంభీరమైన ధ్వని, శబ్దం ధ్వనిస్తున్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఘోషవంతమైనవి, నాదవంతమైనవి, సమృద్ధ కంఠంతో యుక్తమైనవి అని చెప్పి ఇవి చెప్పుకున్నాం. తర్వాత ఏకే అల్పప్రాణ, ఇతరే మహాప్రాణ, కొన్ని అల్పప్రాణాలు కొన్ని మహాప్రాణాలు అని చెప్పుకున్నాం. కొన్ని అల్పప్రాణాలు ఏమంటే వర్గాలకు ప్రథమ తృతీయ అల్పప్రాణాలు, అలాగే పంచమాక్షరాలు కూడా అల్పప్రాణాలు. వర్గ ప్రథమ తృతీయ పంచమ ఇవన్నీ అల్పప్రాణాలు, మిగిలినటువంటి మహాప్రాణాలు చెప్పుకున్నాం. అలా వచ్చిన తర్వాత కింద పంచమ వర్ణాల విషయం ఏం చెప్పలేదు కాబట్టి దాని కింద ఏం వ్యవస్థ చేశారు? యథా తృతీయా తథా పంచమ, ఏ విధంగా తృతీయ వర్ణాలకి స్థానము, ఘోష ప్రయత్నం ఏవైతే ఉన్నాయో, మహా ప్రయత్నం అయితే ఉందో, బాహ్య ప్రయత్నం అయితే ఉందో అవన్నీ కూడా పంచవర్ణాలు కూడా వర్తిస్తాయి. తృతీయ వర్ణాలకు ఏవైతే ఉన్నాయో పంచవర్ణాలు కూడా సేమ్ అదే విధంగా వర్తిస్తుంది అని చెప్పి యథా తృతీయ తథా పంచమ అని చెప్పి చెప్పుకున్నాము. ఓకే, కానీ వీటికి ఈ పంచవర్ణాలకే ఆనునాసిక్యం ఏషాం అధికో గుణ, కానీ ఈ పంచవర్ణకు ఒక అనునాసిక గుణం ఎక్కువగా ఉంది. కంఠంతో పాటు ముఖంతో పాటు, ముఖంతో ఉచ్చరించడంతో పాటు ఆ నాసిక ముక్కు యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది. ఈ గుణం ఎక్కువగా ఉంది వీటికి పంచమ వర్ణాలకు అని చెప్పి చెప్పుకున్నాము. అలాగే ఊష్మ వర్ణాలను కూడా షాది, ఊష్మ అంటే షా షా సా హ, ఈ ఊష్మాన్ని మహాప్రాణాలు. అలాగే సస్థానిన ద్వితీయాహ, ఇవన్నీ కూడా ఏంటివి? సకారానికి సమానంగానే మహాప్రయత్నం చేత ఉచ్చరించబడతాయి. అలాగే హకారైన చతుర్థాహ, ఇవన్నీ హకారైన అంటే హకారానికి సమానంగా చతుర్థ వర్ణాలు కూడా ఉచ్చరించబడతాయి అని చెప్పి ఆ రకం ప్రయత్నం చేయాలి. అంటే హకారానికి ఏ ప్రయత్నం అయితే ఉందో చతుర్థ వర్ణం కూడా అదే ప్రయత్నం ఉంటుంది అని చెప్పి హకారైన చతుర్థాహ అని చెప్పి ఈ ప్రకరణం మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇప్పుడు మీకు ఎవరికైనా ఇప్పుడు చెప్పిన వాటిలో సందేహం చెప్పండి. మీ దగ్గర PDF ఉంది, అది కూడా చూసుకోవచ్చు, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇందులో ఈ చతుర్థ ప్రకరణలో ఎవరికైనా సందేహం ఉంటే, ఇంకేమైనా అర్థం కానిది ఉంటే, ఏ విధంగా ఇలా ఘోషవంతమైనవి, నాదంతో యుక్తమైనవి, ఈ సందర్భంలో యొక్క సందేహం చెప్పండి. అస్తు, తో అర్థమైంది అనుకుంటాను మీకు. ఒక చిన్న సందేహము. జీ చెప్పండి. సునీత గారు చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ఆ పిల్లల సౌండ్ వస్తుంది, ఆ పిల్లల సౌండ్ మ్యూట్ లో పెట్టుకోండి. జీ జీ చెప్పండి. ఓ మాచాజీ, ఆ, ఇక్కడ మనము కంఠాన్ని పెద్దగా ఓపెన్ చేసేదానికి ఏమన్నారు మీరు? వివృతం అని చెప్పింది. వివృతం అంటే, వివృతం అంటే కంఠము పెద్దగా ఓపెన్ చేసి మాట్లాడడం కదా. అట్లా సంవృతం అంటే కంఠం సన్నగా చేసి మాట్లాడడం, సన్నగా చేసి సంకోచించి చేయడం, మాట్లాడడం, సంకోచం చేయడం. మరి పెద్దగా చేసినప్పుడు అఘోష అన్నారు, మరి చిన్నగా ఉన్నప్పుడేమో ఘోష అన్నారు. దీని రహస్యం ఏంటి? అక్కడ చెప్పాను, అక్కడే ఇక్కడ చెప్పాను, దానికి వర్ణాలు విధించాను. అవి చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాను? వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు ఏం చెప్పాను? వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, ద్వితీయాక్షరాలు, ఇంకా ష షా స విసర్జని, ఈ 4 వర్ణాలు, జిహ్వాములి ఉపద్మాన్యము, వీటిని మాత్రమే విరుత కంఠాలు చెప్పాను. ఇవి మాత్రం విరుత కంఠాలు. అంటే ఈ కంఠం కొంచెం ఓపెన్ చేసి ఉచ్చరిస్తాను, ఉచ్చారణ మీకు ప్రయత్నం చేస్తే అదే విధంగా కనిపిస్తుంది. ఇంకా శ్వాసతో యుక్తమవుతుంది అన్నమాట. అలాగే వీటిని చెప్పేటప్పుడు ఘోషం ఉండే, అంటే ధ్వని ఉండేది, ఎక్కువగా ధ్వనించదన్నమాట. ఇలా చెప్పుకున్నా, ఈ వర్ణాలకు మాత్రం చెప్పుకున్నమాట. ఎందుకంటే అలాగే ఉచ్చరించబడతాయి, వీటికి ఉండవు కాబట్టి. మిగిలిన వర్ణాలు ఏం చెప్పాము? వర్గాల యొక్క 3, 4 అంతస్థ వర్ణాలు, హకారము, అనుస్వారం, 2 యమాలు, ఇవి మాత్రం సంవృత కంఠాలు. వర్గాలు తృతీయ చతుర్థ అక్షరాలు, ఇవి సంవృత కంఠాలు. ఇవి కంఠం సంకోచించి ఉచ్చరిస్తాం అన్నమాట. ఆ విధంగా బాహ్య ప్రయత్నం ఉంటుంది అన్నమాట. అందుకే నాదవంతంగా ఉంటాయి, ఘోషవంతంగా ఉంటాయి. ఈ వర్ణ వచ్చే శబ్దం గాంభీర్యంగా ఉంటుంది, ఎక్కువగా ధ్వని ప్రకాశిస్తుంది, ఆ రకంగా ఉంటుంది అన్నమాట. అంటే ఆచార్య,
ఇప్పుడు మన కంఠము పెద్దగా అయినప్పుడు శబ్దము ఎక్కువ వస్తుంది కదా, తక్కువ రాదు కదా. ఆ ఎక్కువ వస్తుంది. ఆ ఎక్కువ వచ్చినప్పుడు మరి ఎక్కువ వచ్చే వాటికి ఏమో ఇక్కడ అఘోష అని రాశారు ఇక్కడ. ఆ సూత్రము తర్వాత కంఠం సంకోచించే కాడనేమో ఘోష అని రాశారు. అది నా సందేహం. ఎందుకంటే అది మనకు స్వరాలు మనకు వచ్చే ఇప్పుడు పెద్దగా అంటే స్వరాన్ని గట్టిగా చెప్పేది పెద్ద అని కాదండి, ఒక లయబద్ధంగా తీసుకురావడం దాన్ని అక్కడ తీసుకుంటాం. అది స్వరంలో మీకు సంగీతం తీసుకున్న వాళ్ళకు స్వస్వరపాఠం చెప్పి వేదపాఠం మీకు తెలుస్తుందన్నమాట. పెద్దగా అంటే స్వరాన్ని పైకి లేపండి అంటే పైకి లేపంటే వాక్కును పైకి లేపడం కాదు, ధ్వని పెంచడం, వాల్యూమ్ పెంచడం కాదు. అక్కడ పెద్దగా అంటే మనం దాన్ని ఒక లయబద్ధంగా తీసుకురావాలంట. దాన్ని నాభి ప్రదేశం నుంచి స్వరం పైకి చెప్తామంట. ఆ స్వరం చెప్పేటప్పుడు నాభి ప్రదేశం నుంచి స్వరం పైకి చెప్పామంట. అది సంగీతం పాటలు మనకి తెలుస్తున్నామంట. కొంచెం ఆ అక్షరాన్ని అదే అక్షరం మామూలు వ్యక్తి ఉచ్చరించినప్పుడు దాన్ని గట్టి వాళ్ళకంటే పెద్ద వాళ్ళకంటే గట్టి ఉచ్చరించడం కాకుండా దాన్ని ఆ అక్షరాన్ని పైకి చెప్పడం అన్నమాట. అలాగే అలాగే ఓకే, ధన్యవాదాలు. సూక్ష్మంగా తెలుస్తుందండి. ఇది గట్టిగా అంటే ఆ రకంగా గట్టిగా కాదు, మన ధ్వని వాల్యూమ్ పెంచడం కాదు. ఓకేనా? ఓకే ఓకే, ధన్యవాదాలు. ఓకే అండి, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఇవి యూట్యూబ్ లో వస్తున్నాయా అండి గురుగారు? ఈ రకంగా మనము ఈ ప్రకరణం కూడా చూసాం, చతుర్థ ప్రకరణం, బాహ్య ప్రకరణం. ఇవి కొంచెం గుర్తు పెట్టుకుంటే మనకు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన 3-4 అక్షరాలు, ఊష్మవర్ణాలు, విసర్జనీయము, విసర్గము, జిహ్వామూల్యము, ఉపద్మాన్యము. ఇవి వివృత కంఠాలు, శ్వాసయుక్తమైనటువంటి నాదం, శ్వాసాన్ని ప్రధానమైనటువంటి ఘోషవంతమైనవి. ఇవి గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడేమో వర్గాల యొక్క తృతీయ చతుర్థ అక్షరాలు, అంతస్థ వర్ణాలు, అలాగే 2 యమాలు. ఇవన్నీ కూడా సమృత కంఠము, నాదంతో యుక్తమైనది, ఘోషవంతమైనవి అని చెప్పుకున్నాం. మిగతావి కొన్ని అల్పరాలు, కొన్ని మహాప్రాలు. కొన్ని అల్పరాలు వర్గాల యొక్క ప్రథమ, తృతీయ, పంచమ. ఇవన్నేమో అల్పప్రాణాలు, మిగతావన్నీ మహాప్రాణాలు. ఓకే. అలాగే పంచమాక్షలు ఎలా ఉంటే తృతీయ వర్ణాలు ఎలా ఉంటాయో పంచమాక్షలు అలా ఉంటాయి. యథా తృతీయ తథా పంచమ. తృతీయ వర్ణాలకు ఏవైతే ఉన్నాయో సమృతము, అమృతం ఏదైనా కావచ్చు, అలాగే పంచవర్ణాలు మొత్తం దానికి వర్తిస్తాయి అని చెప్పుకున్నాము. కానీ పంచవర్ణాలకు ఒక గుణం ఎక్కువగా ఉంటుంది. ఏ గుణం ఎక్కువ ఉంటుంది? ముక్కుతో పలికేటువంటి గుణం కొంచెం ఎక్కువ, నాసిక గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ నాసిక్యం ఏషాం అధికో గుణ అని చెప్పుకున్నాము. అలాగే షాదయ ఊస్మాన, ఈ షాది వర్ణ ఊస్మానులు మహాప్రయత్నం చేత ఉచ్చరిస్తాము, మహాన్ ప్రయత్నం చేత ఉచ్చరిస్తాము. సస్థానైన ద్వితీయ, ఈ సకారానికి సమానంగా ద్వితీయ వర్ణం కూడా ఉచ్చరిస్తాము. హకారైన చతుర్థాహ, హకారములకు సమానంగానే చతుర్థ వర్ణం కూడా ఉచ్చరిస్తాము అని చెప్పి ఈ చతుర్థ ప్రకరణం మనం చెప్పుకున్నామండి. అస్తు. నెక్స్ట్ పంచమ ప్రకరణం అనేది మనం రేపు చెప్పుకున్నాము. అక్కడ కూడా సామాన్యంగా ఇది ఇవ్వబడింది, అవేంటో రేపు చూద్దాం. అస్తు. స్వహ ఇత్యుక్తే సోమవారः ఏవం వా మహోదయ? రేపు ఆదివారం కదా, మరి సోమవారం చెప్పుకున్నాను. 2-3 రోజులు అయిపోతుంది మనకు ఈ చిన్న ప్రకరణాలే. ముఖ్యంగా మనకు ఇవన్నీ వచ్చేసామండి. ఇక్కడ దీని గురించి ఇప్పుడు మనకు ప్రయత్నం, వాయు ప్రదేశం నుంచి సంయుక్త ఆకాశము, వాయు యొక్క సంయోగం, నాదం ఏ విధంగా ఉత్పన్నమవుతుంది అనే విషయం నుంచి కొంచెం ఈ 3 ప్రకరణాలు ఉన్నాయి. అవి మనం రేపు చూద్దామండి. ఇవి 2-3 రోజులు అయిపోతాయి మనకు. ఓకే, అవి సోమవారం పంపిస్తారా గురువు గారు? పంపిస్తారండి, పంపిస్తామండి. గ్రూప్ ఒకసారి గ్రూప్ లో పెట్టేస్తాను, చూడండి, అది గమనించండి. ధన్యవాద మహోదయ. ధన్యవాదాలు మహోదయ. అస్తు. తో మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే అండి. నమస్కారం మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే. ధన్యవాదాలు.